నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెట్టాలంటూ కవిత గారు, ఎమ్మెల్సీ కవిత గారు పెద్ద ఎత్తున పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరాహార దీక్ష చేశారు. సో ఇక్కడ ముఖ్యంగా జ్యోతిరావు పూలే విగ్రహం అసెంబ్లీ ఆవరణలో పెట్టాలి అనేది వీళ్ళ ప్రధాన డిమాండ్. అట్లాగే బీసీల కోసం కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ కవిత గారు పోరాడుతూ ఉన్నారు. సో మాట్లాడదాం. బీఆర్ఎస్ సోషల్ మీడియా అండ్ బంజుల గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? పెద్ద ఎత్తున కాంగ్రెస్ కూడా ఒకవైపు చెప్తా ఉన్నారు, 10 ఏళ్ల నుంచి మీరే ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు పెట్టలేకపోయారు అనేది కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? 10 ఏళ్ల నుండి మేమున్నాం కాదు, 50 ఏళ్ల నుంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళేం బీకిర్రు మళ్ళీ? 10 ఏళ్ల నుంచి మేమున్నాం కరెక్టే. 10 ఏళ్ల నుంచి ప్రగతి పదంలో నుంచి తీసుకొని పోయే బీసీలకు 50% బాపు కేసీఆర్ ఇచ్చిండు కాబట్టి ఈరోజు తెలంగాణ ఉన్నది. 15 నెలల్లో బీసీల కోసం ఈరోజు మా కవితక్క గత అంటే బీసీలో పూలే విగ్రహం మన అసెంబ్లీ ముందు పెట్టాలని చెప్పేసి, అంబేద్కర్ విగ్రహం ఎట్లయితే తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎట్లయితే మెడలు వంచి పెట్టిపించిందో, ఈరోజు మళ్ళా మన పూలే విగ్రహాన్ని మన అసెంబ్లీ ముందు పెట్టాలని చెప్పేసి మా ఈ నినాదము. ఈ మొన్న రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణ అలా ప్లేస్ లేదేమో తక్కువ పడ్డంటూ ఢిల్లీకి పోయి చేసిండు. ఆయన ఢిల్లీకి పోయి చేసి ఏం ఉద్ధరించిండో ఏం ఏం కాలేదు. రాహుల్ గాంధీ వస్తాడని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి రాహుల్ గాంధీ కేర్ కూడా చేయడు. ఎందుకంటే రాహుల్ గాంధీ బీసీ అని తెలియదు, ఓసీ అని తెలియదు, అసలు రాహుల్ గాంధీ ఏందో కూడా తెలియక రాహుల్ గాంధీ కోసం అక్కడ పోయి ఒక మీటింగ్ పెట్టిండు తూతూ మంత్రంగా. బీసీలకు న్యాయం చేస్తున్నా అన్నట్టు అన్ని అక్కడ పోయి పెట్టిండ్రు. ఎంతవరకు వాళ్ళు అక్కడ ఆయనకు సమాధానం ఇచ్చారు? ఎవరు వచ్చిండ్రు బీసీలకు? ఇక్కడ వీళ్ళకందరికీ ఏంటంటే తెలంగాణ ప్రజలకు బీసీలకు న్యాయం చేస్తున్నాం అనేది చూపించడానికి అక్కడ పోయిండు. కానీ అక్కడ కూడా గుండు సున్నానే కనిపించింది రేవంత్ రెడ్డి. పెద్ద ఎత్తున మహిళలకు బస్సు ఫ్రీ కావచ్చు, గ్యాస్కు సంబంధించి కావచ్చు, కరెంటు బిల్లు, ఈ మధ్యన సన్న బియ్యం కూడా ఇచ్చిన పరిస్థితి దేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని చేస్తూ ఉంది. బీఆర్ఎస్ మాత్రం విమర్శిస్తూ ఉంది అని చెప్పి కూడా వాదనలు వినబడతాయి. తెలంగాణ రాకముందు మాకు చేతికి అప్పచెప్పినప్పుడు ఎట్లా ఉండే తెలంగాణ, గత 10 సంవత్సరాలు తెలంగాణలో ప్రగతి పదంలో నంబర్ 1 తెలంగాణ ఎట్లా ఉన్నది, ఈరోజు 15 నెలల తర్వాత నా ముఖం చూసి అప్పు కూడా ఇస్తలేడు అనే దుస్థితికి దిగజార్చిండు రేవంత్ రెడ్డి. ఆ గుంపు మేస్త్రి వాని మొహం చూసి ఎవడు అప్పు కూడా ఇస్తలేడంట. మళ్ళీ అప్పు ఇయ్యందే 1,50,000 కోట్ల అప్పు చేసిండు. ఏ సంక్షేమ పథకాన్ని ఇచ్చిండు? శ్వేతపత్రం వదిలిపెట్టమని చెప్పినాం మేము. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు బాపు కేసీఆర్ 4.5 లక్షలు బరబ్బరు అప్పు చేసినా కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇచ్చిండు. ప్రగతి పదంలో తీసుకొని పోయిండు. నంబర్ 1 తెలంగాణను తీసుకొని వచ్చి వాని చేతిలో బంగారు తెలంగాణ పెడితే ఈరోజు ఏమి అంటారు కదా, కుండలు ఉన్నాయి, లొట్టలు ఉన్నాయి, పిట్టలు ఉన్నాయి అని అంటున్నాడు. మళ్ళీ ఎందుకు ఇట్లా అప్పులు చేస్తుంటావు మనకి ఎవరికి అర్థం కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని చెప్పినా కళ్ళబొల్లి మాటలు చెప్పి నువ్వు వచ్చేసినావు, గురిడీలు కొట్టి వచ్చినావు. కానీ ఈరోజు మాత్రం మళ్ళీ బాపు కేసీఆర్ని అడుగుతున్నారు. ఏ పథకము కేసీఆర్ కిట్టు లేదు. 2000 నుంచి 4000 ఇస్తాడు. మళ్ళీ ఆ 4000 ఇస్తుండా? ఇప్పుడు రైతు బంధు ఇస్తుండా, రైతు బీమా ఇస్తుండా? ఈరోజు ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు మండు టెండర్లలో కూడా గత సంవత్సరంలో బాపు కేసీఆర్ ఉన్నప్పుడు నిండు కుండల్లాగా చెరువులు ఉంటుండే పల్లెలలో, జిల్లాలలో. ఈరోజు నిండు కుండలుగా పక్కకు పెట్టు, చెరువులన్నీ ఎండిపోయినాయి. అందరం బిందెలు పట్టుకొని బయట తెలంగాణ కాదు హైదరాబాద్లో కూడా ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకు ఇంతగానం అయింది? కవిత గారి పైన కూడా ఏం పని లేనట్టుగా కవిత గారు ఏదో ఒక నినాదం, కొన్ని రోజులు బీసీ నినాదం, ఇప్పుడు విగ్రహం పెట్టాలి పూలే గారిది అని చెప్పి, ఏం పని లేదు అని చెప్పేసి కూడా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు అంటున్నారు. ఏం పని లేదని వాళ్ళకి కనిపిస్తుంది. ఏం పని లేదే 10 ఏళ్ల నుంచి ఈడ దాకా తీసుకొచ్చి 15 ఏళ్ల నుంచి వానికి అప్పచెప్పినాం. వానికి అప్పచెప్తే వాడు మొత్తమే డొల్లలు డొక్కలు పీసులు ఉన్నాయని చెప్తున్నాడు. 15 ఏళ్ల నుంచి ఏమి లేదన్నది కాబట్టి మళ్ళీ బీసీ నినాదం 33% మేము జంతర్ మంతర్లో చేసినాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడే మేము జంతర్ మంతర్లో పోయి చేసినాం. వానికి అది అంతా అంటారు కదా, చరిత్ర తెలుసుకొని మాట్లాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఏ చరిత్ర తెలుసుకోకుండానే ఈరోజు పర్యావరణ 1,00,000 చెట్లు పెట్టించిండు HUC. దాంట్లో ఎందుకు తీసుకొచ్చిర్రు మళ్ళీ అంటే దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ఉరికిపించి ఈరోజు పర్యావరణాన్ని మొత్తం హైదరాబాద్కు ఆక్సిజన్ లాగా ఉంటుంది. అది ఆ ఆక్సిజన్ని కూడా తీసేసి ఈరోజు హైదరాబాద్ ప్రజలను ఎక్కడికి తీసుకొని పోవాలనుకుంటుండో, అంటే హైదరాబాదులో ఒక సీట్ రానందుకు హైడ్రా తీసుకొని వచ్చిండు. ఈరోజు HCC కూడా ఎందుకు తీసుకొచ్చిండు? భూములన్నీ అమ్ముకోవడానికి. ఈ ఒక గుంపు అంటారు కదా, ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ రెడ్డి. ఇవన్నీ భూములు మళ్ళీ ఇవన్నీ ఎవరు అడగాలి? ఎవరు అడిగితే బీసీ నినాదం ఎత్తొద్దు, ఏం ఎత్తొద్దు అంటే వాడు ఎట్లా చెప్తే అట్లా కూర్చొని వినడానికి ప్రభుత్వాలు తీసుకొని వచ్చిండా? అంటే అంటారు కదా, తుగ్లక్ చేతిలో పెట్టిండ్రు ఇప్పుడు ఈరోజు.
అంటారు కదా వాడు పిచ్చోడు, ఆ పిచ్చోని చేతిలో చేయబెట్టినందుకు బాంబు అన్నాం కానీ వాని చేతిలో రాయనం కానీ బాంబు ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో. ఏం చెప్తారు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సన్నబియ్యం కాదు సో తమ్మి, అది బీజేపీ తమ్మి, నా మాట వినండి. పాలిష్ చేసి దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి ఈ రోజు రేషన్ వాళ్ళే చెప్తున్నారు మేడం అవి దొడ్డు బియ్యాన్ని పాలిష్ పెట్టి. అదే రేవంత్ రెడ్డి ఆయన మేము ఇప్పుడు బీఆర్ఎస్ వల్ల మేము అదే అనుకుంటున్నాం, ఎక్కడెక్కడ మాకు రేషన్ కార్డు ఉన్నదో అక్కడ పోయి ఆడనే పొయ్యి పెట్టి వండి అది అట్లా ఆ అన్నం ఎట్లయితుందో మీకు చూపిస్తాం. దొడ్డు బియ్యాన్ని పాలిష్ పట్టించి ఈ రోజు ప్రజలను మళ్ళా మోసం చెప్తున్నావు. ఈ ఒక్క నెల పోని 2వ నెల నుంచి చెప్పుతోని కొడతారు మళ్ళీ రేవంత్ రెడ్డి. సన్న బియ్యం వ్యవహారంలో అటు బీజేపీ మోడీ ఫోటో వేయాలి అని చెప్పి రేషన్ కార్డు పైన మాట విను. కల్వ సుజాత గారు మొన్న చాలా మాట్లాడుతున్నావు తల్లి. ఇన్ని రోజుల నుంచి మహిళల మీద అత్యాచారాలు అవుతుంటే రాలేదు, గురుకులాల పిల్లలను అంటారు చనిపోతే రాలేదు, హైడ్రా వస్తే రాలేదు, మొన్న హెచ్యుసి దాంట్లో అన్ని అంటారు కదా చెట్లను కొట్టేసి పశువులను పర్యావరణ నియమాలను జింకలను చంపేస్తే రాలేదు. కానీ కవితక్క ఒక సన్న బియ్యం ఇయ్యే వరకు తెలంగాణ మొత్తం తిరిగి కల్వ సుజాత గారు చాలా మర్యాదగా చెప్తున్నమ్మా, నువ్వు కూడా మహిళవు కాబట్టి నీకు మర్యాద మళ్ళా ఇస్తున్నాము, ఒక మహిళ కాబట్టి నీకు కూడా ఇస్తున్నాము. కానీ కవితక్క జోలికి వస్తే బిడ్డ యావత్ తెలంగాణలో ఆడబిడ్డలను వదిలిపెట్టేది లేదు, ఉరికిపిచ్చి కొడతాం. నా మాట వినాలి మొత్తం. రేవంత్ రెడ్డి నువ్వెట్లా తొండలు ఇడుస్తా అంటున్నావో కల్వ సుజాత తొండలు పాములు అన్ని మేము చేతిలో పట్టుకొని ఉన్నాం బిడ్డ. కవితక్క దగ్గరకు వస్తే అవే తొండలు పాములు నీ మీద కూడా ఇడిచేది ఇంకే రెడీ ఉన్నా. నేను ఉండేది ఓల్డ్ సిటీ. ఇంతకుముందు కూడా నేను ఒక మీడియా దాంట్లో నుంచి నేను మాట్లాడుతుంటే ఉరికిపోయినావు బిడ్డ. తిరిగి మళ్ళొక్కసారి నాకు అవకాశం వచ్చింది కాబట్టి కల్వ సుజాతకు ఇవ్వ సవాల్ ఇడుస్తున్నా. నేను ఏ పదవి లేకుండే దానికి ఏదో పదవి ఇచ్చిరో ఆ పదవి ఇచ్చినందుకు ఆ పిచ్చి కుక్కర్లేనట్టు అరుతుంది. ఇదే సమయంలో మీరు ఒక బీఆర్ఎస్ నాయకుడుగా సో కల్వ సుజాతనే ఏమంటుందంటే అసలు కేసీఆర్ ఫ్యామిలీ 100 లక్షల కోట్లు తిన్నారు, సో వాళ్ళకు తెలంగాణ గురించి మాట్లాడే ప్రాథమిక హక్కు లేదని కూడా మాట్లాడింది. కల్వ సుజాత నీకు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత లేదు కల్వ సుజాతకు. కేసీఆర్ కుటుంబం కాదు కదా, ఈరోజు కేసీఆర్ కుటుంబం మీద ఈగ కూడా వాళ్తే తలవారు తీసుకొని మెడల్ కొట్టేసే దానికి తెలంగాణ బిడ్డలం మేము రెడీ ఉన్నాము. తెలంగాణ తీసుకొని వచ్చిన తర్వాత ఈరోజు కల్వ సుజాత మాట్లాడుతున్నావా? నువ్వు తెలంగాణ ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి పాలన చేస్తుండ్రా, రెడ్డి పాలన అంటే నీకు ఒక పదవి ఇస్తే అంటే అంటారు కదా ఇన్ని రోజులు ఏ పదవి లేకుండే దానికి ఒక పదవి ఇచ్చినందుకు పిచ్చుకు కొర్రినట్టు అరుతున్నావు. ఇంతకుముందు కూడా అర్లినావు నువ్వు తెలంగాణ రాకముందు. అప్పుడు మేము పొజిషన్లో ఉన్నా కానీ మేము మాట్లాడలేదు, మాకు ఒక మర్యాద అనేది. ఈరోజు మేము అపోజిషన్లో ఉన్నాం బిడ్డ, నేను వదిలిపెట్టాము. కల్వ సుజాత 4కే కోసి పారేస్తా. కేసీఆర్ కుటుంబం గురించి కాదు కదా, ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తల దగ్గర కాడికించి పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఎవరి దగ్గరకు వచ్చే అవసరం లేదు. మీ పనులు ఏందో అసలు ఏ సంక్షేమ పథకము ఆడవాళ్లకు భద్రత లేదు. ఎక్కడంటే అక్కడ మన గుడి దగ్గర మానభంగం చేసిర్రు. ఏం చేసినావు కల్వ సుజాత? పోయినవా నువ్వు అక్కడికి? గురుకులాల పిల్లలు చనిపోయినరు, అక్కడికి పోయినవా? ఏం చేస్తున్నారు అని చెప్పేసి హైడ్రా తీసుకొచ్చిర్రు, అక్కడికి వచ్చినవా? ఇవన్నీ నోట్లే మనం పెట్టుకొని ఈ రోజు వచ్చి మాట్లాడతావా కల్వ సుజాత? సిగ్గు శరమేమని ఉంటే ఆడమా అయి పుట్టినవు. మళ్ళొక్కసారి నీకు మర్యాదగా చెప్తున్న బిడ్డ, మాట్లాడే అర్హత నీకు లేదు. నోరు మూసుకొని పదవి తీసుకొని చూసుకో. ఎప్పుడు దిగిపోయేదో ఎప్పుడు జారిపోయేదో మీకే తెలియదు. ఏం కార్యాచరణ ఏముండబోతుంది? అసెంబ్లీలో నెక్స్ట్ 13 తారీఖు ఉన్నది కాబట్టి మన అంబేద్కర్ది 13 తారీఖు ఉన్నది కాబట్టి బాపు అంటే మన పులేది విగ్రహం అసెంబ్లీ ముందు పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఎట్లయితే అంబేద్కర్కి ఎట్లయినా గౌరవం ఇచ్చుకుంటున్నామో ఈరోజు బాపు పులేకి కూడా అదే గౌరవం ఇవ్వాలని మేము ఈరోజు కవితక్కతోని మేము నిరాహార దీక్ష చేసినాము. ఖచ్చితంగా అది రిజల్ట్ ఖచ్చితంగా పెడతారు. ఈ కనీసం ఇట్లాంటివన్నా చేసి కాంగ్రెస్ మంచి పేరు తెచ్చుకోండి. కొంచెం రవ్వంత ఉన్నది, ఆ రవ్వంతలు తెచ్చుకోవాలని నేను కోరుతున్నాను.